హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో గోదావరి జిల్లాల స్పెషల్ చింత చిగురుతోటి చేపల పులుసు అనమాట. పేరు కొంచెం కొత్తగా ఉండొచ్చు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? చింత చిగురు కోస్తున్నాం. జిల్లోడు కదా ఇవి. ఈరోజు మనం చేసే రెసిపీ పేరు చింత చిగురు చేపల పులుసు. పొలాలు పోయాయి కదండి, కొంచెం కళ్ళు మండుతున్నాయి. కొద్దిగా మెంతులు, ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఫిష్ని వేసేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఓకే అండి, ఈ చింత చిగురు చేపల పులుసు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కువ గోదావరి జిల్లాల స్పెషల్ రెసిపీ అనమాట. ఇది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఈ వీడియో ద్వారా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని చేసుకుంటారని చెప్పి చేయడం ముఖ్య ఉద్దేశం అనమాట. తేజ, మీరు ఎప్పుడైనా చేస్తున్నారా ఈ కర్రీ? మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారండి, మేము అప్పుడప్పుడు ట్రై చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు చేపల పులుసు ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ కూడా. ఎవరైతే ఎక్కువగా చేపల పులుసుని ఇష్టపడతారో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మనం కొంతవరకు చింతపండు రసాన్ని తగ్గించి కొంచెం చింత చిగురుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ముక్క అంతా ఉడికిపోయిన తర్వాత నెంబర్ 1 వచ్చి ఈ చింత చిగురు అనేది మనకి రక్తహీనతని కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి వచ్చే రక్తహీనత అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఇంట్లో వాళ్ళకి చిన్నపిల్లల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లం అయితే నులిపురుగుల సమస్య. ఈ చింత చిగురుని ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్లో తీసుకుని ఈ చింత చిగురుని వేసి బాగా మరిగించిన తర్వాత వాటర్ని పిల్లలకి ఎర్లీ మార్నింగ్ పరగడుపున పట్టించడం వల్ల ఆ నులిపురుగుల సమస్య అనేది కంప్లీట్గా తగ్గించవచ్చండి. ఇది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయం. ఇది నేను మా పిల్లలకి ఎట్లనే పట్టిస్తాను. అట్లనే ఈ చింత చిగురు అనేది ఎవరైతే కీళ్ళవాతంతో కీళ్ళ నొప్పులతో బాధపడతారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చింత చిగురుని కంప్లీట్గా పేస్ట్ అయ్యేలా ఉడికించి దాన్ని మోకాళ్ళకి ఒక క్లాత్లో వేసి కట్టుకోవడం వల్ల కీళ్ళ నొప్పి అనేది కూడా తగ్గుతుందండి. అండ్ ఇప్పుడు ఈ చేపల పులుసులో వచ్చి మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువగా చింతపండు రసాన్ని యూజ్ చేసి చేపల పులుసు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. సో మనం కొంతవరకు ఆ చింతపండు రసాన్ని తగ్గించి
దాని ఇన్స్టెడ్ ప్లేస్లో ఈ చింత చిగురుని యూజ్ చేసుకోవడం వల్ల బెస్ట్ టేస్ట్ కూడా వస్తుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మనం కొంతవరకు చింతపండు రసాన్ని తగ్గించి కొంచెం చింత చిగురుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం ముక్క అంతా ఉడికిపోయిన తర్వాత మంచిగా ఉడికితే చూడండి ముక్క మొత్తం మంచిగా ఉడికింది. అట్లనే మనం వేసుకున్న జన కూడా మంచిగా కుక్ అయింది. ఫైనల్గా మనం ఎట్లా అయితే కర్రీకి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటామో అట్లనే ఈ చింత చిగురుని కూడా వేసుకుని లాస్ట్లో మసాలా అండి. ఇది ముందే వేస్తే కనుక మనకి ఫిష్ అనేది ఉడకదు, అందుకని మొత్తం ఫైనల్ అయిన తర్వాత ఈ ఫిష్ మసాలా వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి చింతాకుతోటి చేపల పులుసు రెడీ అయిపోయింది.